अच्छेय्यारावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मोक्षेभ्यः शन्नो నా బిడ్డకు ఏ ఆపద కలగకుండా ఏ దుష్టశక్తి నీడ పడకుండా కాపాడు స్వామి. ఎవరో చూడండి సారు. సారు వదండి. నేను మాయా నువ్వా? అయ్యో లేపవే. దొంగోడు అటు పారిపోయాడు రా. అటు చూడండి, అటు పారిపోయాడు.
ఇంకా ఇక్కడెందుకుంటాడ్రా? ఎప్పుడో గోడ దూకి పారిపోయి ఉంటాడు. వాడు కాదు, అది. ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఆడదానిలానే ఉంది. అంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, నాకు అలాగే అనిపిస్తుంది. మన మీద కక్ష కట్టిన ఆడవాళ్ళు ఎవరున్నారు? కొంపదీసి మాయ కాదు కదా? చూస్తుంటే నానిగాడికి మాయ మీద అనుమానం వచ్చేలా ఉంది. ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలి. అమ్మో అమ్మో, నా నెక్లెస్, నా హారం, నా నెక్లెస్ అన్ని పోయాయిరా. అందులో నాకు ఇష్టమైన లక్ష్మీ హారం కూడా పోయింది. అమ్మో, అయ్యో. హారం ఎక్కడ పడేసావు నువ్వు? పడేయడం కాదు శోభన్ రాజు, వాడొచ్చింది దొంగతనానికి. నా కబోర్డ్ అంతా ఓపెన్ చేసింది. దాంట్లో ఉన్న నా లక్ష్మీదేవి హారం కూడా పోయింది. అయ్యో, బంగారం లాంటి బంగారం నాశనం చేసావు కదా నువ్వు. జాగ్రత్త పెట్టుకోదు నువ్వు. దొంగ వస్తాడని నాకేమైనా తెలుసా? నిన్ను అసలు నిన్ను మామయ్య, మామయ్య, ఊరుకోడు. మామయ్య. నువ్వు ఆగరాలేడు. నువ్వు ఆగరా అసలు దీన్ని. మామయ్య, ఆగు. నువ్వు ఆగరా. ఆగు మావయ్య. అయ్యో, నీకేంట్రా చేతికి దెబ్బ తగిలింది? చిన్నదే. మీ అమ్మ వస్తే ఊరుకుంటుందంట్రా. తల్లి తర్వాత తల్లి లాంటి మేనమావు నువ్వు ఉండి కూడా ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావా? నన్ను ఆడి పోసుకుంటది. అమ్మాయి చూస్తావేంటమ్మా? లోపల తీసుకెళ్ళి కట్టుకట్టు. తీసుకెళ్ళు. నువ్వు కూడా వెళ్ళరా. వెళ్ళు. ఊరే, నీకు కూడా దెబ్బ తగిలింది కదరా. నువ్వు లోపలికి వెళ్ళి కట్టుకట్టుకో. అవునే, నిజంగానే నగలు పోవడమా పాడా? వచ్చింది మాయేమోనని నానికి డౌట్ వచ్చింది. అందుకే వచ్చింది మగాడు కాదు ఆడది అన్నాడు. వాణ్ణి డైవర్ట్ చేయడానికి నేను అలా అన్నాను. పర్లేదు, అప్పుడప్పుడు నీకు కూడా బుర్ర పనిచేస్తుంది. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే డౌట్ వస్తుంది. పద పద. గం గణపతయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఈ మృత్యుంజయ హోమం దిగ్విజయంగా ముగిసింది. ఇక నీ బిడ్డకు ఏ ఆపద కలగకుండా ఆ పరమేశ్వరుడే అండగా ఉంటాడు. విక్రమ్, నాని, నాని. అమ్మా, వచ్చేసావా? హోమం బాగా జరిగిందా? బాగానే జరిగిందిరా. రాత్రి ఎవరో ఇంట్లో దొంగలు పడ్డారంట. మీకు గాయాలు కూడా అయ్యాయంట. చిన్న దెబ్బేమ్మా, ఏం కాలేదమ్మా, తగ్గిపోతుంది. అయ్యో, ఇలా కోసపోయిందేంట్రా? మా ఏం కాలేదమ్మా, చిన్న దెబ్బేలే, నువ్వేం కంగారు పడుకో. ఇంత కోసుకుపోతే చిన్న దెబ్బ అంటావేంట్రా? అయినా పంతులు గారు హోమం చేశారు కాబట్టి ఈ గండ నుంచి గట్టెక్కావు. లేదంటే ఇంకెంత ఘోరం జరుగుండేదో. మా జస్ట్ మిస్ అయిపోయి ఉండేది. లేదంటే ఈ పాటికి ఆ ధరణి ఫోటోకి దండ పడేది. మిస్ అయింది ధరణి కాదు, నువ్వు. రాత్రి నా మెళ్ళో చైన్ పోయింది, వచ్చింది దొంగ అని చెప్పాను కాబట్టి అనుమానం దొంగ మీదకి వెళ్ళింది. లేదంటే ఖచ్చితంగా నిన్నే అనుమానించేవాళ్ళు. దొరికిపోయిండేదానివి. నేనంత ఈజీగా దొరికే రకాన్ని కాను గాని మీ లాయర్ శ్రావణి వస్తుందన్నారు. ఏది? వస్తుంది, కానీ రాత్రి నువ్వే దొంగలా ధరణిని చంపడానికి వచ్చావని మాత్రం శ్రావణికి చెప్పద్దు. ఎంత నీతో చేతులు కలిపినా సొంత చెల్లి కదా. చంపాలని చూస్తున్నావని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేం.
రామా శ్రావణి, రా 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 రా. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చింది ధరణి కాదు, శ్రావణి. ఆ, ఇద్దరు కవలలు. ఆ. హలో హలో హాయ్. అబ్బా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషను ఇప్పటి కుదిరింది. నీకేమో ఆదిత్య సొంతం కావాలి, మరి నీకు నీ చెల్లెలు నీతో పాటు ఇంట్లో ఉండకూడదు. ఇద్దరి ప్రాబ్లమ్స్ వేరైనా సొల్యూషన్ ఒక్కటే. ధరణిని ఇంట్లో నుంచి, ఆదిత్య జీవితంలో నుంచి పంపించేయాలి. వేర్వేరుగా ఏమీ చేయలేకపోయినా ఇద్దరూ కలిస్తే మాత్రం ధరణిని బయటికి పంపించడం ఏం కష్టం కాదు. అయినా ఇలా జరగడం ఏంట్రా? అత్తయ్య, ఎంతసేపు అయింది మీరొచ్చి? హోమం బాగా జరిగింది అత్తయ్య? సారు, అత్తయ్య వచ్చినట్టు చెప్పనే లేదు. అవును, నీకు కూడా దెబ్బలు తగిలాయా? చిన్న దెబ్బలేండి అత్తయ్య. అయినా అత్తయ్య వచ్చి రాగానే అవన్నీ చెప్పాలా సారు? మీరు కూడా ఏంటి బావగారు? బావగారు, అక్కెక్కడా? ఏదో పనుందని బయటకెళ్ళింది ధరణి. అక్క కోసం ఈ చీర కొన్నాను. ఎలా ఉందో చూడండి అత్తయ్య. చాలా బాగుందమ్మా. ఏంటి స్పెషల్? కేసు గెలిచినందుకు గిఫ్టా? ఆమ్, అలా అని కూడా అనుకోవచ్చు. కానీ మొన్న అక్క కోసం కొన్న చీర పని మనిషికి వెళ్ళిపోయింది కదా, అందుకని ఈ అర్థమయ్యాయి కాబట్టి ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకోండి. శ్రావణి, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. మాయ కోఆపరేషన్ ఫుల్గా ఉంటుంది. ఈసారి ప్లాన్ నాదే, పార్టిసిపేషన్ నాదే బాబాయ్. నేను చెప్పినట్టు చేయండి చాలు. ఇది ప్లాన్ అంటే. ఈ దెబ్బతో ఆ ధరణి చాప్టర్ క్లోజ్. టైలర్,
టైలర్, ఆ, సరు ఏం ఆలోచిస్తున్నావు టైలర్? ఆ, సరు నిన్న రాత్రి ఇంట్లోకి వచ్చింది దొంగేనా? దొంగే టైలర్, అనుమానం ఎందుకు వచ్చింది? అత్తయ్య రూమ్లో ఉన్న లక్ష్మీ హారం కూడా తీసుకెళ్ళిపోయాడు కదా. టైలర్, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. పరిస్థితులు అలా ఉన్నాయి కదా సారు. మంచి కూడా జరుగుతుంది కదా టైలర్. వదినే మన కేసు వాదించి సపోర్ట్గా నిలబడింది. అంతకన్నా ఇంకేం కావాలి? ఇంకంతా బాగానే ఉంటుంది టైలర్. ఎక్కువగా ఆలోచించి ఊరికే మనసు పాడు చేసుకోవద్దు, సరేనా? నేను అలా టెర్రస్ పైకి వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఉమ్, వచ్చింది దొంగే అయితే దోచుకుపోవాలని చూస్తాడు కానీ నీ మీద అటాక్ చేయడు టైలర్. ఇది మాయా పనేమోనని నాకు అనుమానంగా ఉంది. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా మాయా నిన్నేమీ చెయ్యలేదు. మనిద్దరిని ఎవరు విడదీయలేరు. చిన్నప్పటి నుంచి నువ్వంటేనే అసహ్యమే, నిన్ను చూస్తేనే చిరాకు. కానీ శాశ్వతంగా నీ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఈరోజు నీలా రెడీ అవ్వాల్సి వస్తుంది. ఛీ! ధరణి, ఇప్పుడు నువ్వు చూసినా నేను నువ్వు కాదు అంటే నమ్మవే. ఈ పేపర్స్ మీద మీ ఆయన పెట్టబోయే ఒక్క సంతకం నీ బతుకుని తల్లకిందులు చేస్తుంది.